వెల్కమ్ టు మై ఛానల్ మోనిటాక్స్ తెలుగు. ఫైనల్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి. సో మా పాప కూడా బ్యాక్ టు స్కూల్ అనమాట. సో మేము ఇంకా ఫస్ట్ డే అని చెప్పేసి పిక్ చేసుకోవడానికి నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము. ఇంకా రావడం ఆలస్యం, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అన్నీ చెప్తుంది అనమాట. నేను అంత కష్టపడి ఎదురికి వెళ్ళి తను వచ్చే వరకు వెయిట్ చేసి తన బ్యాగ్ అవన్నీ తీసుకుంటే ఏదేమైనా కూతుర్లు ఎప్పుడు డాడీ పార్టీ అనండి. చూసారా, చూడగానే ఎలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హగ్ చేసుకొని, అబ్బో ఇంకా చెప్పవసరం లేదు రండి. ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కోసం మీ ఇంట్లో ఆల్రెడీ మీరు చూసే అంటారు. సో ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తన బ్యాగ్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఏం తీసుకెళ్ళింది, ఏం తీసుకొచ్చింది, ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే మదర్స్కి ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే పిల్లలు లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని వస్తే అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతకీ మా పాప తీసుకొచ్చిందా, ఫినిష్ చేసుకొని తీసుకొచ్చిందా, లేదంటే అలాగే తీసుకొచ్చిందా అని తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం స్టేషనరీస్ అవన్నీ కొంటాం కదా స్టార్టింగ్లో. మా పాప వెంటనే స్కూల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించేసేయాలి అని చెప్తుంది అనమాట. సో ఇంకా నేను ఎంత దాచిపెట్టినా కూడా నాకు తెలియకుండా ఆ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా స్కూల్కి తీసుకొని వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ జాగ్రత్తగా తెస్తుంది అనుకోండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి చూపించేయాలన్నమాట. అలాగే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ అది తీసుకొచ్చింది, మా ఫ్రెండ్ ఇది తీసుకొచ్చింది, నాకు అది కావాలి, ఇలా అన్నీ అడుగుతూ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే బుక్స్ చెక్ చేస్తూ ఉంటే ఇంకా తను వచ్చి చూపిస్తుంది అనమాట. సో నేను ఏం తిన్నాను ఏం తినలేదు అని చెప్పి ఫస్ట్ అయితే స్నాక్స్ చూపించింది. స్నాక్స్ అయితే మాత్రం అంతగా ఏం తినలేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ డే అని చెప్పి కొంచెం టైం మంచిగా చూసుకొని తీసుకెళ్ళాను. అప్పటికే లేట్ అయింది. సో ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ అది కొంచెం హెవీగానే పెట్టడం వల్ల మేబీ స్నాక్స్ తినలేదు అనుకుంటున్నాను. సో అప్పుడు పెట్టిన వాటర్ బాటిల్ ఫినిష్ చేసేసింది. ఇంకా దట్టు మా స్కూల్ దగ్గరే అవ్వడం వల్ల ఏంటంటే నేను లంచ్ బాక్స్ ఆన్ టైం పంపిస్తున్నాను ఆఫ్టర్నూన్. సో ఇంకా చెప్తుంది అనమాట. సో మమ్మీ ఈ బాక్స్ ఫినిష్ చేసేసాను, ఈ బాక్స్ ఫినిష్ చేసేసాను అని చెప్పి. సో ఫైనల్ అయితే బాక్సెస్ అయితే ఫినిష్ చేసింది. ఓన్లీ 1 స్పూన్ మాత్రమే లెఫ్ట్ చేసింది, కానీ మిగతాదంతా కూడా ఫినిష్ చేసేసింది. నాకు తనకి కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే తను ప్రైమరీలోకి ఇప్పుడు వెళ్ళింది. ఐ మీన్ ఫస్ట్ గ్రేడ్కి వెళ్ళింది. ఇంతకు ముందు ప్రీ ప్రైమరీ వరకు హాఫ్ డే స్కూల్స్, నో లంచ్ బాక్స్. సో ఇవన్నీ వల్ల సో మాకు అంతేం అనిపించలేదు. సో టైంకి వచ్చి ఇంటి దగ్గర తినేది, సో ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది ఇద్దరికి కూడా. సో నేనైతే భయపడ్డాను ఎలా ఉంటుందో తను ఏంటి అని చెప్పి, తింటుందో తినదో ఇవన్నీ. బట్ ఫైనల్గా అయితే తను మంచిగానే తిని మంచిగానే అలవాటు అయితే చేసుకుంటుంది అనమాట. మదర్స్ అందరికీ కూడా అస్సలైన టాస్క్ ఇప్పుడే సమ్మర్ హాలిడేస్ అనుకుంటాం, కానీ ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపినప్పుడే వాళ్ళకి ఏం స్నాక్స్ పెట్టాలి, ఏం లంచ్ పెట్టాలి అని చెప్పి. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోనిటాక్.